భూతశుద్ధి వివాహ పద్ధతిలో సమంత రాజ్ నిడ్మోర్ ఇద్దరు కూడా గ్రాండ్గా నిన్న పెళ్లి చేసుకున్నారు. సో మరి ఈ యొక్క విషయాన్ని ఈషా ఫౌండేషన్ వాళ్ళే స్వయంగా చెప్పడం జరిగింది. అండ్ అప్పటి వరకు కూడా మనకు తెలుసు పెళ్ళిళ్ళంటే సాధారణంగా హిందూ సాంప్రదాయ పద్ధతిలో సనాతన ధర్మం పద్ధతిలో పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి. మనం అంటే పద్ధతులు వేరైనప్పటికీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏరియాస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పద్ధతులు పాటిస్తూ ఉంటారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా సనాతన ధర్మం హిందూ ధర్మం ప్రకారమే పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. మనం చాలా మటుకు చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ సమంత పెళ్లి విషయానికి వస్తే తను స్వతహాగా ఒక క్రిస్టియన్ అయినప్పటికీ కూడా ఇక్కడ హిందూ సాంప్రదాయ పద్ధతిలోని పెళ్లి చేసుకున్నారు. అది కూడా భూతశుద్ధి విధానంలో అని చెప్పేసి ఈషా ఫౌండేషన్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మరి అసలు ఈ భూతశుద్ధి విధానం అంటే ఏంటి? మేము ఇంతకుముందు ఎప్పుడు కూడా వినలేదే. మరి అంటే ఇలాంటి పద్ధతిలో పెళ్లి చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? దీనివల్ల ఏమైనా మనకు లాభాలు ఉంటాయా పెళ్లి చేసుకునే వాళ్ళకి అని చెప్పేసి చాలామంది కూడా గూగుల్లో దీని గురించి సర్చింగ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇదేమీ కొత్త పద్ధతి కాదు. అతి ప్రాచీనమైనటువంటి అదేవిధంగా అతి పవిత్రమైనటువంటి వివాహ విధానం అని చెప్పేసి కూడా మనకు వేదాల్లో పురాణాల్లో కూడా రాసి ఉంది. అండ్ సద్గురు గారు ఈషా ఫౌండేషన్ స్థాపించి అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎవ్రీ ఇయర్ కూడా శివరాత్రి యొక్క సందర్భంలో ఈవెంట్ అనేది చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు. సమంత గారు కూడా చాలా సందర్భాల్లో తనకు ఆరోగ్యం బాగోలేకున్నా మనస్సు బాగోలేకున్నా కష్టాల్లో ఉన్నా కూడా అక్కడికే వెళ్ళి యోగా విధానంలో కూడా అంటే అలాంటి విషయాల్లో పాల్గొనడం కానీ మనం చూస్తూ ఉన్నాం. అంటే మనశ్శాంతి కోసం కావచ్చు, ప్రశాంతంగా ఉండడానికి కోసం కావచ్చు. అండ్ ఇప్పుడు పెళ్ళి కూడా అక్కడే చేసుకోవడం, అది కూడా ఈ యొక్క భూతశుద్ధి విధానం అంటే ఏంటి అని చాలా మంది కూడా అనుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే పంచభూతాల శుద్ధీకరణ ద్వారా ఇద్దరు మనుషులు ఒకటి కావడమే భూతశుద్ధి విధానంలో వివాహం చేసుకోవడం. మరి పంచభూతాలు అంటే మనకు తెలుసు, పంచభూతాలు మన శరీరంలో కూడా ఇమిడి ఉంటాయి కాబట్టి వాటి ద్వారా ఇద్దరు మనుషులు ఒకే మనిషిగా మారిపోవడం, వాళ్ళ సోల్స్ ఆత్మలు అనేవి కూడా కలిసిపోవడం అనేది ఒక విధానంలో ఉంటుంది. అండ్ అతి ప్రాచీనమైనటువంటి వివాహ పద్ధతి, చాలామంది కూడా ఈ యొక్క పద్ధతిని పాటిస్తూ ఉంటారు. అండ్ దీనివల్ల మనం ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ లోపం కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే అంటే ఇద్దరు మనుషులు ఒక్క మనిషిగా కంప్లీట్గా మారిపోవడం. మనకు తెలుసు వీళ్ళిద్దరు ఆల్రెడీ పెళ్ళిళ్ళు చేసుకున్నారు, విడిపోయాడు, ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటవుతున్నారు. కాబట్టి మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా రాకూడదు, అన్యోన్యంగా అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళాలి అని చెప్పేసి కూడా దీని ద్వారా తెలుస్తుంది. ఈ యొక్క పద్ధతి అనేది చాలా అంటే ఇప్పుడు ఏం కొత్తగా చేసుకొచ్చింది ఏమీ కాదు. ఖచ్చితంగా మనము గూగుల్లో కానీ లేకపోతే పురాణాల్లో కానీ చూస్తే ఖచ్చితంగా ఈ యొక్క భూత శుద్ధీకరణ పద్ధతిలో వివాహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఎవరు కూడా చాలామంది ఈ యొక్క పేరు విన్నప్పుడు ఏదో క్షుద్ర పూజలు ఇంకా రకరకాలుగా ఏదో పూజలు అనుకుంటూ ఉన్నారు. అందులో వాస్తవం అయితే లేదు, ఖచ్చితంగా అవాస్తవమే. అది మన ప్రాచీనమైనటువంటి హిందూ పద్ధతుల్లో కూడా ఒక వివాహ పద్ధతి. మరి దీని ద్వారా అయితే సమంత గారు రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడైనా మీరు హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండాలి, మీ యొక్క దాంపత్య జీవితాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళండి, ఒకరికి ఇన్స్పిరేషన్గా నిలవండి అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.